ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి జిల్లా తిరుచనూరులో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇద్దరు అన్నదమ్ములు దావత్ చేసుకుందాం పార్టీ చేసుకుందామని ఇద్దరు పోయి కారులో కూర్చొని మరి డోర్లు లాక్ చేసుకొని అందులో ఏసీ ఆన్ చేసుకుని వారిద్దరు కూడా పార్టీ చేసుకున్నారు. అనంతరం వారిద్దరు పార్టీ చేసుకున్నాక అదంతా కూడా వాళ్ళు మద్యం సేవించింది అయిపోయిన తర్వాత ఇక నిద్రించాల్సిన సమయం ఏర్పడింది. ఇక ఆ నిద్రించాల్సిన సమయం వచ్చినప్పుడు డోర్లన్నీ లాక్ చేసి ఏసీ ఆన్ చేసుకొని కారులోనే పడుకున్నారు. పడుకున్న వారు పడుకున్నట్టుగానే అక్కడే నిద్రపోయారు. ఇక అటే నిద్రలోకి పూర్తి శాశ్వత నిద్రలోకి జారుకున్నారు ఇద్దరు అన్నదమ్ములు కూడా. అయితే ఈ ఘటన కాస్త తిరుపతిలోని తిరుచనూరులో మాత్రం విషాద ఛాయలను అలుపుకున్నాయని చెప్పుకోవాలి. ఈ క్రమంలోనే అక్కడ స్థానికులందరూ కూడా ఒక్కసారిగా ఈ ఘటన చూసి అందరూ కూడా తీవ్ర కలకలానికి గురయ్యారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ ప్రాంతంలో వారిద్దరు అన్నదమ్ములు చాలా అన్యోన్యంగా ఉండేవారని తెలుస్తుంది. ఇక ఏదైతే వాళ్ళిద్దరు కూడా కలిసి ఏసీ ఆన్ చేసుకుని కారులోనే పడుకున్న సోదరులు తిరిగి నిద్ర లేసే లోపే వాళ్ళిద్దరు కూడా ఇక శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయినట్లు అందరూ అయితే గమనించారు. మృతులు దిలీప్ కావచ్చు, వినయ్ అనే అన్నదమ్ములు ఇద్దరు కూడా వారిద్దరూ కారులో మద్యం సేవించి అందులోనే వాళ్ళైతే ఇంకా అక్కడే శాశ్వతంగా నిద్రలోకి జారుకున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ ఒకసారి వాల్గా స్క్రీన్ పైన చూసే ప్రయత్నం చేద్దాం. అదే కారు, అది దానిపైన అదే కవర్ కప్ ఉంది కదా, ఆ కవర్ కప్పిన కారులోనే ఈ సంఘటన చూసుకుంది. ఒకసారి అక్కడ పరిస్థితులు ఏంటో చూసే ప్రయత్నం చేద్దాం. ఎస్, మనం మోల్గా స్క్రీన్ పైన చూసిన కారు ఉంది కదా, ఇదే కారు. ఆ కవర్ కప్పబడి ఇంకా వాళ్ళు పైగా అందులో కూర్చొని మద్యం సేవిస్తూ ఎవరికి కనిపించకుండా ఇక పైనుంచి అదిగో ఆ కారు కవర్ను కూడా వాళ్ళు కవర్ చేసినట్టు తెలుస్తుంది. ఆ విధంగా కారు పైన కప్పుకొని మరి వాళ్ళు అందులో కూర్చొని ఏదైతే పార్టీ ఉందో ఆ పార్టీ సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ వారిద్దరూ ఇలా ఎక్స్పెక్ట్ చేయనట్టున్నారు. అన్ఎక్స్పెక్టెడ్గా ఈ సంఘటన అయితే నిజంగా అక్కడ స్థానికంగా తీవ్ర కలకలం రేపిందని చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళిద్దరూ అందులో కూర్చొని చాలా విలాసవంతంగా అంటే సరదాగా ఎంజాయ్ చేసి పడుకొని అంటే ఉదయాన్నే లేద్దాం అనుకున్నారు. కానీ ఇక కారులో కూర్చొని వాళ్ళు ఏసీ ఆన్ చేసుకొని అలా లాకులు చేసుకోవడం వల్ల, ఎక్కడ కూడా విండో ఓపెన్ చేయకుండా లాకులు చేసుకోవడం వల్ల వాళ్ళిద్దరికీ అందులో ఆక్సిజన్ అందలేదు. ఫలితంగా అంటే ఇంకా మరీ ముఖ్యంగా ఏంటంటే కారులో ఆ ఏసీ ఆన్ చేసిన క్రమంలో రాత్రంతా నడవడం వల్ల ఇంజన్ ఇంకా అందులో పెట్రోల్ కూడా పూర్తిగా అయిపోయినట్టు తెలుస్తుంది. ఎప్పుడైతే పెట్రోల్ అయిపోయిన తర్వాత ఇంజన్ ఆగిపోయింది. ఇంజన్ ఎప్పుడైతే ఆగిపోయిందో కారు లోపల ఏసీ అనేది పని చేయకుండా పోయింది. ఆ క్రమంలో వారిద్దరికి లోపల ఆక్సిజన్ అసలు అందలేదు. ఇదే క్రమంలో వారిద్దరు ఇంకా ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తుంది. స్థానికంగా కూడా స్థానికులు చెబుతున్న వివరాలు కూడా ఇవే ఉన్నాయి. ఇంకా పోలీసులు కూడా అక్కడికి చేరుకొని అంటే దీనిపైన అనుమానాలు ఏమన్నా వ్యక్తం అవుతున్నాయా, ఎవరైనా వీరిపైన ఏదైనా దాడికి పాల్పడ్డారా అన్న కోణంలో కూడా వాళ్ళు అనేక విధాలుగా అయితే వాళ్ళు దానికి సంబంధించి విచారణ చేపట్టినప్పటికీ అక్కడ వాళ్ళ శరీరం పైన ఎలాంటి గాయాలు కూడా కనిపించకపోవడంతో పోలీసులు కూడా ఇక ఇది నిజంగానే వారిద్దరూ అనుకోకుండా జరిగినటువంటి సంఘటనగా అయితే వాళ్ళైతే పోలీసులు కూడా దీన్ని చిత్రీకరించారు. అంటే దీన్ని విచారణలో క్లారిటీ ఇచ్చారు. అయితే వాస్తవానికి ఇంకా దీనికి సంబంధించి పోస్ట్ మార్టం రిపోర్ట్స్ అయితే రాలేము. ఆ రిపోర్ట్స్ వచ్చిన అనంతరం మాత్రం ఖచ్చితంగా ఏ విధంగా వీళ్ళు ప్రాణాలు పోగొట్టుకున్నారు అన్న కోణంలో కూడా అనేక విషయాలు బయటపడే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇంకా పోలీసులు ఈ ఘటనా స్థలాన్ని అయితే ప్రస్తుతం చేరుకున్నారు. ఇంకా రాత్రంతా కూడా వీరిద్దరూ బయటికి రాకపోవడంతో అంటే వారిద్దరూ కారులో ఏసీ ఆన్ చేసుకొని ఆ విధంగా ఎంజాయ్ చేసిన తర్వాత అందులోనే బయటకు రాకుండా అందులోనే నిద్రించడం వల్లనే ఈ దుస్థితి ఏర్పడిందని అయితే అక్కడ స్థానికులందరూ కూడా చెబుతున్నారు. ఇది నిజంగా చెప్పాలంటే ఇక్కడ పోలీసులు వాళ్ళ దర్యాప్తులో భాగంగా కూడా అనేక విషయాలను అనేక కోణాల్లో పరిశీలిస్తూ ఉన్నారు. అయినప్పటికీ అందులో అంటే పోలీసులు చూసిన వివరాల ప్రకారం మాత్రం అక్కడ కారులో కొన్ని మద్యం సీసాలు ఉన్నట్టు పోలీసులు అయితే అందులో పాయింట్అవుట్ చేయడం జరిగింది. ఇంకా మరీ ముఖ్యంగా కారులో ఏసీ స్టేటస్ కూడా పోలీసులు పరిగణలోకి తీసుకొని దాన్ని పరిశీలిస్తూ ఉన్నారు. ఈ విచారణలో ఇంకా మరిన్ని అప్డేట్స్ కూడా తెలిసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఇలాంటి ప్రమాదాలు మాత్రం కాస్త అంటే ఇవి మాత్రం నిర్లక్ష్య ధోరణి వల్ల ఏర్పడ్డ ప్రమాదం అని చెప్పుకోవాలి. అటు ఎవరైతే వాళ్ళు సోదరులు ఉన్నారో ఇద్దరు అన్నదమ్ములు దిలీప్ నవీన్ అని, ఈ దిలీప్ నవీన్ ఇద్దరు కూడా ఊహించని విధంగా ఇలా నిర్లక్ష్యంగా వాళ్ళు అంటే కారులో కూర్చొని ఎంజాయ్ చేద్దాం అనుకోవడం మాత్రం ఖచ్చితంగా ఇలాంటి వ్యవహారాలు అంటే ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చిందనే చెప్పుకోవాలి. వాస్తవానికి ఎవరైనా సరే ఇలా కారులోకి వెళ్ళి ఇదివరకు కూడా ఎన్నో సంఘటనలు ఇలా జరిగాయి. కారులో కూర్చొని చిన్నపిల్లలను కారులో వదిలేసి డోర్ లాక్లు చేసి బయటికి వెళ్ళిపోయిన సంఘటనలు ఉన్నాయి. అలాంటి సంఘటనలు ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో ప్రాణాలు కోల్పోయినటువంటి సిచ్యువేషన్లు కూడా ఉన్నాయి. మరి అలాంటివి ఎన్నో తెలిసి కూడా మనము ఇంత అంటే
చాలా వయసు అంటే అర్థం చేసుకునే వయసు వచ్చినటువంటి వీళ్ళిద్దరూ కూడా ఎందుకు ఈ విషయాన్ని, చిన్న విషయాన్ని, ఆ లాజిక్ని ఎలా మర్చిపోగలిగారు అన్న కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. వాస్తవానికి ఇందులో అయితే ఎలాంటి అనుమానాలు అయితే వ్యక్తం అవ్వట్లేమంటున్నారు స్థానికులు అక్కడ. ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా ఖచ్చితంగా అందులో వాళ్ళు అంటే ఇంటెన్షనల్గానే లోపలికి వెళ్ళి అందులో వాళ్ళు అంటే ఎంజాయ్ చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే అందులో మద్యం సీసాలు కావచ్చు, వాళ్ళు ఎంజాయ్ చేసినటువంటి ఆ విధానం కావచ్చు, అవన్నీ కూడా అందులో క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఏసీ విధానాన్ని, ఏసీ స్టేటస్ కూడా పోలీసులు పరిగణలోకి తీసుకొని దాన్ని పరీక్షించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇంకా ఖచ్చితంగా ఇందులో మరిన్ని అంటే ఇంకా ఆసక్తి అంటే ఇందులో ఎలాంటి సిచ్యువేషన్ ఏర్పడింది, ఇక్కడ ఎవరి కుట్రైనా ఉందా లేకపోతే ఇది యాదృచ్ఛికంగానే ఈ విధమైనటువంటి ఘటన చోటు చేసుకుందా అన్న కోణంలో అయితే ప్రస్తుతం పోలీసులు అయితే ఘటనను మరింత ఈ ఘటన పైన అయితే మరింత విచారణ ముమ్మరం చేస్తూ ఉన్నారు.